హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనం చెప్పే వీడియో ఏంటంటే కంప్లీట్గా వీడియో తెలుగు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇన్స్టా ఒక రీల్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ఏ టెక్నిక్ వాడతారు అంటే ఎలాంటి సాఫ్ట్వేర్ మీకు ఫ్రీగా ఉంది, ఎలాగ మనం చేసుకోవచ్చు. దానికోసం నేను తీసుకున్న ల్యాప్టాప్ షాప్ వచ్చి మీకు శ్రీ ల్యాప్టాప్ వాళ్ళు ఉంది. ఎవరైనా మీరు కనుక తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్ కనుక చూస్తే వీళ్ళు మీకు తక్కువ బడ్జెట్ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది శ్రీ ల్యాప్టాప్ వరల్డ్, మీకు ఒకటిపల్లి లొకేషన్ ఉంది, దిల్సుఖ్నగర్ లొకేషన్ ఉంది. వీళ్ళు ఎలాంటి వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఎట్లా మీరు వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, రీల్స్ కానీ షార్ట్స్ కానీ. దీనికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ క్యాన్వా అండి. దీంట్లో మీకు మొబైల్ వీడియో ఉంటుంది 1080x1920 పిక్సెల్. అయితే ఈ పిక్సెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు కాంట్ ఎక్స్పోర్ట్ వీడియో వస్తుంది మీకు ఆప్షన్. చాలా మందికి ఈ వీడియో ఆప్షన్ వస్తుంది. యూట్యూబ్ వీడియో కెనాట్, దట్ ఈస్ కాల్ కాంట్ ఎక్స్పోర్ట్ వీడియో. యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేస్తాం మొబైల్లో. అప్పుడు ఏమవుతుందంటే మీరు తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్ స్పెల్లింగ్ చూసుకోవచ్చు, యూట్యూబ్ షార్ట్. యూట్యూబ్ షార్ట్ తీసుకున్న వెంటనే మీకు సైజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఆ పర్టికులర్ సైజ్ ఉందో వీడియోని బ్లాంక్లో తీసుకోవాలి. ఎందుకు బ్లాంక్ తీసుకున్నాం? ఏ వీడియో అయితే మనం పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అప్లోడ్ ఉంటుంది. సో ఎక్కడైతే మీకు వీడియో ఆప్షన్ మీకు ఉంటుందో సింపుల్గా ఆ వీడియో ఆప్షన్ మీరు అప్లోడ్కి వెళ్ళొచ్చు. జస్ట్ నేను వీడియో ఆప్షన్ అప్లోడ్ వెళ్తున్నాను చూడండి ఇప్పుడు. సో నేను ఇక్కడ స్పెస్ ఫోల్డర్ తీసుకొని ఎక్కడైతే నేను వీడియో సేవ్ చేసుకున్నానో అక్కడికి ఆప్షన్ వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే వీడియో సేవ్ చేసుకున్నానో అక్కడికి ఆప్షన్కి వెళ్ళి నేను వీడియో అనేది ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఆ వీడియో అనేది ఇక్కడ మీకు అప్లోడ్ అవుతుంది. సో వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఆ వీడియో ఏంటిది అనేది కంప్లీట్గా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెట్ వీడియో యాజ్ ద బ్యాక్గ్రౌండ్. ఇదంతా అయిపోయాక తర్వాత ఈ మోడల్ ఏంటిది, ఆ స్పెసిఫిక్ మోడల్ని ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి, కంప్లీట్ ఎడిట్ ఆప్షన్ మీకు ఇక్కడ ఉంటుందండి. సో ఏమేమి ఇన్ఫర్మేషన్ మీరు పెడదాం అనుకుంటున్నారో ఇక్కడ మీకు ఎలిమెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్క ఆప్షన్ మీకు ఉంటుంది. లేదు అంటే మీకు డిజైన్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ ఉంటాయి, వీడియో సంబంధించిన డిజైన్స్. ఇక్కడ మీరు ఏదైనా వీడియో డిజైన్ తీసుకొని సింపుల్గా చూసుకొని, ఇప్పుడు నేను వీడియో డిజైన్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, కనబడుతుందా? సో తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ల్యాప్టాప్కి ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీరు. చూడండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, నేను ఏదైతే పెడుతున్నానో సో ఇక్కడ మనము ఏదైతే మనం ఎఫెక్ట్ అనుకుంటున్నామో ఆ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు అండి. సో ఏ ఎఫెక్ట్ వల్ల మీరు అనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్ మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే దీనికే మీరు కంప్లీట్గా యాడ్ ఇచ్చి క్యాప్చర్ చేసుకొని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకున్నా, ఏది ప్రొవైడ్ చేయాలనుకున్నా కంప్లీట్గా మీరు చేయాల్సిన ఆప్షన్ అంటే ఇది మీకు కంప్లీట్గా మీకు క్యాపిటల్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే విజిబిలిటీ కోసం మీరు క్యాపిటల్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ కానీ ఏది కానీ మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోన్ నెంబర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ ఇన్ఫర్మేషన్ లిటిల్ బిట్గా నేను కస్టమైజ్ చేస్తున్నాను. సో ఈ క్యాన్వా ఫ్రీయా పెయిడా అంటే మనం ఛార్జ్ చేస్తుందా, ఎలాంటివి ఉండదండి. మీకు ఇది కంప్లీట్గా క్యాన్వా ఫ్రీగా మీరు వీడియో చేసుకోవచ్చు. కొన్ని టెంప్లెట్స్ మాత్రమే ఫ్రీ ఉంటాయి యాజ్ అ ఫ్రీ వర్షన్కి, రిమైన్ అంతా మీరు పే చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు అండి. ఎఫెక్ట్స్ ఎట్లా, మీరు కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ కిందికి వచ్చాక ఇక్కడ మీకు పొజిషన్ ఆప్షన్ ఉంటుంది, ఫేడ్ ఆప్షన్ ఉంటుంది. ఫేడ్ ఆప్షన్లో మీరు ఏమైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి, హైలైట్ చేస్తున్నాను.
సో ఎప్పుడైతే వీడియో ప్లే చేస్తారో అప్పుడు నాకు ఆ ప్రైజ్ అనేది మీకు ఫ్లేర్ అవుతుంటుంది, అంటే కంప్లీట్గా ఇట్లా హైలైట్ అవుతుంటుంది. చూసి వాళ్ళు మీకు ఏంటి అనేది మీరు చూస్తారు ఆ వీడియోలో. సో అప్పుడు మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ల్యాప్టాప్ 32,000 అన్నారు, ఏంటి ల్యాప్టాప్? సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు. సో షార్ట్లో ఏంటంటే మీకు షార్ట్ వీడియో అనేది less than 60 సెకండ్, అంటే 59 సెకండ్స్ ఉండాలండి. ఒక్క 1 సెకండ్ ఎక్స్ట్రా ఉన్న 60 సెకండ్కి అది మీకు లాంగ్ వీడియోగా కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్గా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మీరు ఇక్కడ ఫోన్ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే నేను ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నానో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ పేర్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పెట్టుకోవచ్చండి ఇక్కడ. సో అన్నీ ఉంటాయి మీకు ఆప్షన్స్. తీసుకున్న తర్వాత ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు వచ్చాక మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇక్కడ వీడియోని ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే షార్ట్ వీడియోకి అది కంప్లీట్గా ఉండాలంటే ఇది కంపల్సరీ షార్ట్ వీడియోకి ఉండాలండి. ఎందుకంటే ఏది ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామో అది జనాలకి ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా మనం పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు జస్ట్ మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్ రీల్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. రీల్ అనేది మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది less than 60 సెకండ్ మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మీరు ర్యామ్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్గా మీరు స్ప్లిట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఏదైనా మీరు ఆ పర్టికులర్ ప్లేస్ని స్లోగా చూపించాలంటే మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. తర్వాత దానికి మీరు ప్లే బ్లాక్ స్లోగా చూపించుకోవచ్చు. సో మీరు ల్యాప్టాప్ చూపించేటప్పుడు స్లోగా మీరు డైవర్ట్ చేసినవన్నీ కూడా మీరు ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు క్యాన్వాలో ఫ్రీగా ఉంటుందండి, ఎలాంటి ఛార్జెస్ లేకుండా హ్యాపీగా మీరు వీడియో క్రియేట్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్గా డీటెయిల్స్ ఇచ్చేసి ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ ఇన్ఫర్మేషన్లో ర్యామ్ హార్డ్ డిస్క్లో మీకు కంటిన్యూ దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి షార్ట్ అనేది విత్ కంటెంట్ అండ్ విత్ ప్రైస్ అండ్ విత్ ద ఫోన్ నెంబర్తో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సరే ఫోన్ నెంబర్ నేను లాస్ట్లో అప్లోడ్ చేసుకోవచ్చా? హ్యాపీగా మీరు లాస్ట్లో అప్లోడ్ చేసుకోవచ్చండి. లాస్ట్లో మీరు ఎక్కడైతే స్ప్లిట్ పెట్టుకొని అక్కడ సపోజ్ నేను ఇప్పుడు లాస్ట్లో నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాస్ట్లో పెట్టాను. మరి ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ నేను ఏదైతే నేను అనుకున్నానో అక్కడ నేను స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేసిన దాంట్లో బిఫోర్ ఉన్న దాంట్లో నేను ఏం చేస్తున్నాను, ఫోన్ నెంబర్ తీసేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ మాత్రం నా ఫోన్ నెంబర్ పెట్టా. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయాక ఎక్కడైతే నాకు ఫోన్ నెంబర్ వస్తుందో అక్కడ నేను రెండు పార్టీషన్గా వచ్చింది. సో వీడియో అనేది రెండు పార్టీషన్ ఒక పార్టీషన్ అయ్యి ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడైతే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయాలో అక్కడ మీకు ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకు కంఫర్టబుల్గా ఎడిట్ రియల్గా చేసుకోవడానికి అండ్ యూట్యూబ్ షార్ట్స్కి మీరు సెలెక్ట్ చేసుకునే క్యాన్వాల్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్లో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేసుకోండి. ఎందుకంటే చాలామందికి కాంట్ ఎక్స్పోర్ట్ వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. సో అది మీకు పర్టికులర్గా దీనికోసం మీకు ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఏ వీడియో అయినా మీరు సెలెక్ట్ చేసినప్పుడు 1080x1920 పిక్సెల్ ఫస్ట్ విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని మీరు ఎలాంటి ఫేస్బుక్ రీల్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా, యూట్యూబ్ షార్ట్స్ అయినా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి లెంత్ వీడియోకి ప్రాపర్గా స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటా కూడా మీరు దానికి డిఫరెంట్ స్టైల్లో మీరు పొజిషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ప్రతి పొజిషన్కి మీకు పైన ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్స్, టైప్ రైటింగ్, పొజిషన్స్ అండ్ ట్రాన్స్లేషన్. మరి కంప్లీట్గా మీరు బ్యాక్గ్రౌండ్ హైడ్ చేసుకోవడానికి ప్రతి ఆప్షన్ మీకు ఉంటుంది. ఇది ఫ్రీ. ఓన్లీ మీరు ఎప్పుడైతే టెంప్లెట్స్ యూజ్ చేస్తారో అందులో కొన్ని మాత్రమే ఫ్రీ ఉంటాయి, రిమైన్ అంతా ప్రీమియం ఉంటుంది. సో మీరు 4,000 రూపీలు పెడితే ఇది కూడా మీకు ఫ్రీగా వస్తుంది. ఇది మీకు చాలామంది వీడియోలో చెప్పరండి. సో ప్రాపర్గా డిజైన్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాలంటే ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూడడం కదండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు క్వశ్చన్ అడగండి, దానికి ప్రతి దాన్ని వీడియో క్రియేట్ చేసి పెడతాను. మీరు దాన్ని కన్సల్ట్ అయ్యి మీరు దాన్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు ఇష్యూ అనేది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.